అందరికీ దండాలు. ఎట్లున్నారల్లా? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలా, అందరూ నేను ఉండాలబ్బా. నీ ముందే చెప్తాన్నా. ఈరోజు మీ ఇంట్లో ఏం కూర చేసుకున్నారో నాకు చెప్పుండ్రి. నేను పొద్దున లేచిన మామిడికాయ తొక్కేసుకొని తిందాం అనుకున్నా. కూరగాయలు ఏం లేకుండే. ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. ఇంటి ఆయన పోయి బాయిలర్ కోడి కోసం ఎతికితే దొరకలేదని ఇంకా జుట్టుకోడి పట్టుకొని వచ్చిండ్రు. జుట్టుకోడి అంటే గదేనుల్లా, ఇంకా తెల్ల కోడి గుడ్లు పెట్టే కోడి కూడా అంటారు చూసిండ్రా, గదే దాన్ని జుట్టుకోడి అని అంటారు. మరి మీ ఊర్లో ఇంకా కోడిని ఏమంటారో నాకు కామెంట్ చేయడంలా, సరేనా? అయితే కోడి తెచ్చిండు. సరే చుట్టాల ముందు ఇచ్చేది పోద్దని కారం మంచిగా దిట్టంగా వేసి వండినల్లా, మసాలా కొత్తిమీర అన్నీ మంచిగా వేసిన. ఇంతకి గా చుట్టాలు ఎందుకు వచ్చిందో తెలుసా? గా లగ్గ పత్రిక ఈడికి వచ్చిండ్రు. గా లగ్గం ఉన్నదంట వాళ్ళ పిల్లది, ఈయనకి వచ్చిండు. సరే కదా, ఎందుకు ఇజ్జది పోతుంది, కక్క ముక్క పెట్టాలా అని కక్క లేదు ముక్కైనా పెడదామని వండుతున్నులా. మంచి కారం వేసిన, ఉప్పు వేసిన, పసుపు వేసిన, అన్నీ వేసి మంచి కొత్తిమీర కూడా దిట్టంగా చల్లి మసాలా కూడా వేసినలా. అయితే గీ మంచిగా మసాలా వాసనకి ఏమైంది, ఇంటి పక్కన పునుగులక్క వచ్చింది. గదేనుల్లా, గా పేరు చిట్టామా, ఆమెకి పునుగుల బండి ఉన్నది. పునుగులు వేసుకుంటుంది. పునుగుల బండి ఉన్నదని పునుగులక్క అని పిలుస్తా. ఇక వచ్చింది వాసన మంచి కమ్మ కొట్టినాలా. గింత కోప పట్టుకొని వచ్చింది. గదేనుల్లా గిన్నె పట్టుకొని వచ్చి, అక్క గింత ఏ రాదు కూర, ఏం చేసినావు అనుకుంటూ వచ్చింది. ఇక ఏం చేస్తానుల్లా, ఇక వేయకపోతే చుట్టాల ముందు ఇజ్జది పోతుందని గీ బుత్తంతా వేసిన. వేయంగా గింత మిగిలిందుల్లా. వాళ్ళు తిన్నారు, చుట్టాలు తిన్నాక నాకు రెండు బొక్కలు దొరికినాయి. గీ జుట్టుకోడి పులుసు పెట్టాలిలా, పులుసు పెడితే ఇక నాకు ఇంత పులుసు 2 బొక్కలు మిగిలినాయి. ఏం చేస్తాం, ఇక అదే దేవుడు ప్రసాదం అనుకొని తిన్నా. కానీ ఇలా ఏమైనా కుదిరిందా కూర, మంచి కుదిరింది. వాళ్ళు కూడా కలుపు నిండా తిన్నారు. ఇక ఆకలి అవుతుంది, ఇంత ప్లేట్లో వేసుకొని తిందామంటే ఏమైంది, ఇంకా గీచార్జో అంటారు కదా టీవీలో, ఇంకా అయిపోయింది. ఏం చేయాలా, బోరు కొడుతుంది. గా పునుగులక్కని పిలిచిన. గా పునుగులక్క అయితే వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైందని ముచ్చట్లు చెప్తుందిలా. అవి మంచిగా ఉంటే ఏమైనా మా ఆడోళ్ళకి గవే నచ్చుతాయి కదా. అందుకని ఇక ఆమెను పిలిస్తే గా ముచ్చట చెప్తా ఉంటుంది. గామె కూడా గింత అన్నం వేసి కూర వేసి ఇచ్చిన కదా, గది తెచ్చుకో అని చెప్తా. ఇక ఇద్దరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా తింటాములా. మీరు గదేదో లైకు, షేరు, సబ్స్క్రైబు, కామెంట్ అంటారు కదా, గవన్నీ చెయ్యండ్రి, మర్చిపోకండి జరా. పుణ్యం ఉంటుంది. మళ్ళీ ఉంటా, మళ్ళా బాయ్.